ఈ హెచ్కే పర్మనెంట్ క్లినిక్ మేకప్ నడుపుతుంది బిగ్ బాస్ వాళ్ళు, ప్రమోషన్ చేస్తుంది బిగ్ బాస్ వాళ్ళు. ఏమంటారు బిగ్ బాస్ కన్సిస్టెంట్ అంటారు కానీ వాళ్ళు ఎవరికైనా తెలుసా? వాళ్ళకి అడ్రస్ ఉందా? వాళ్ళకి అడ్రస్ బిగ్ బాస్ అవుతుంది కదా. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. బిగ్ బాస్ 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 అనే పెట్టుకుంటారు అడ్రస్. దానికి రెస్పాన్సిబిలిటీ మీరే అవుతారు కదా. అలా కాదు రేపు కూడా బెట్టింగ్ బిగ్ బాస్ దండుపాలెం బ్యాచ్ హెచ్కే హాస్పిటల్స్ అని పెట్టారండి. జన కొడకల్లారా మీరు రుపుకల్లారా. కిడ్నీలు, లివర్లు, గుండెకాయలు దొబ్బేయడానికి అనమాట. జాగ్రత్తగా వినండి. ఇవన్నిటికి ప్రాబ్లము బిగ్ బాస్ హౌస్ అండి. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. అంటే నేను హానెస్ట్ గా చెప్తున్నాను, మన నాగార్జున గారికి మళ్ళీ 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 చెప్తున్నాను, చెప్పు. ఏదో ఏదో మామూలు స్కామ్ కాదు, కానీ విరిగే అడగని బెట్టింగ్ స్కామ్ కన్నా పెద్ద స్కామ్ హాస్పిటల్ స్కామ్. సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేషారు. ఈ 60 మంది దండుపాలెం మన బెట్టింగ్ రాయల్ అందరూ కలిపి హాస్పిటల్ అంటే సైడ్ ఇన్కమ్. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. బెట్టింగ్ యాప్లు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. ఇన్ కేసు బెట్టింగ్ యాప్లు పోతే మనకి ఇన్కమ్ ఉండాలి కదా మన బిగ్ బాస్ లో వాళ్ళందరికీ. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాల. ఒక సిట్టింగ్ కి ₹1,00,000. ఎలాగా? నల్లగున్నోళ్ళని తెల్లగా చేస్తుంది. ఎవర్రా చెప్పారంటే ఫస్ట్ మన 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 రైతు బిడ్డగాడు, ఈ కర్రబిడ్డగాడు. ఏం చదవటం సార్? పాప ఎవరితో ఉంటది? హారిక అని చెప్పి. ఆ హారిక అనే పాప డాక్టర్ అని రాసేసుకుని డాక్టర్ హారిక అట. ఓహో, డాక్టర్ అనుకున్నారా? కాదయ్యా, దానబోయిన రామ్ గోపాల్ అని. ఎక్కడ చేసావమ్మా డాక్టరేట్ అంటే డాక్టరేట్ ఏం చేయలేదు, థాయిలాండ్ లోని బ్యాంకాక్ లోని బ్యూటీ కోర్స్ చేసింది. బ్యూటీ కోర్స్ చేస్తే డాక్టర్ ఎందుకు అవుతారు? నేను డాక్టర్ నేను ఎప్పుడో చెప్పానండి మీకు? ఏమండి మీకు నేను డాక్టర్ అని చెప్పానా? నల్లగా ఉన్నావా? తెల్లగా అయిపోవడానికి ఇదిగో సక్లా 500 mg క్యాప్సూల్స్ వాడు. స్వర్ణ భస్మం ఇది ఒక్క నెల రోజులు వాడితే మీరు దగదగా మెరుస్తూ మెర్క్యూరీ లైట్ లో వెలిగిపోతారు. ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు, ఇదిగో ప్రిస్క్రిప్షన్ చూడండి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్. వీళ్ళు డాక్టర్ లా రాయడానికి అలాగా అవుతుందా? అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సర్జరీలు, ఈ మేకప్లు గీకప్లు చేశారు, మొహం చాలా మందికి నాశనం అయిపోయింది. చిన్న విషయం తెలిసినా కూడా దాన్ని ఇంత పెద్దగా చేస్తున్నారు మీరు. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ గుద్ద పలుచుకో. జానమ్మ నీకు ఎవ్వరేమన్నా కూడా నీకు మేమందరం ఉన్నాం. కింద ఎకరం 25 దిగిపోద్ది. ఏనుగు రోడ్ మీద వెళ్తుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు జానమ్మ కూడా అంతే కదా. మా తాత సుల్లి జీక్తావా అంటుండు. అది ఓర్చుకోలేని కొంతమంది మనుషులు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. లేడీ శివంగి అంటారా బాబు. మడ్డగుడు నాకు బాధ తట్టుకోలేకపోతున్నా, చెప్పాలి కూడా అర్థం కావట్లేదు. రా అమ్మా రా, అప్సరస. అసలు జానలేరు తప్ప వేరే టాపిక్స్ లేవా? ప్రజల్లోకి ఇలాంటి చాలా ఈజీగా వెళ్తాయి రాజా. 8 సంవత్సరాల నుంచి ఒక కొడుకుని పెంచుకుంటుంది, పద్ధతిగా ఉంటుంది. పెళ్లి చేసుకోవా జాను? ఇంకా లేదక్క. పెళ్ళి అనేది చిన్న విషయం కాదు, అదొక బాధ్యత. ఇంత తేలిగ్గా చేసుకుంటారేంటి? చూస్తారు కదా మీరే. తలపిస్తుంది. మ్యారేజ్ చేసుకునే లేదక్క, అస్సలు చేసుకో, అస్సలు చేసుకో లైఫ్ లో. క్లాప్స్ బా. A few moments later. నా పెళ్లి వల్ల ముఖ్యం నష్టం లేదు, కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను. నా కొడుకు నేను చాలా సంతోషంగా. నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. వచ్చిందిరా బాబు పోస్ట్ డబ్బా. వారికి లింకులు వేస్తారు. తప్పి వేసిన ఆడదాన్ని 100% నరికి పాడదుబ్బాలి. సూపర్ రా. ఇలా బాగా తెలుస్తుంది అనుకున్నా, మీరు కూడా ఇంతేనా? ఈ దూదెమ్మల ముచ్చట్లు, ఈ యాక్టింగ్లు, ఈ కథలు. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే కారణం మీరే ఇద్దరు. బోలు తోమింది కాదు, ఇల్లు ఊసింది కాదు, దానికి బోక్ అని పేరు పెట్టు. బాగా సంపాదించు. మనిషి చూడటానికి బొఫుల్లా ఉన్నా
షార్పే. నాతో జర్నీ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు దూరం నుంచి చూసి జడ్జిమెంట్ చేయడం వేరు. మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది. నార్మల్ గా చెప్తున్నాను. నేను తెలంగాణ అమ్మాయిలాగానే ఉండాలి, నేను తెలంగాణ అమ్మాయిలాగానే పేరు తెచ్చుకోవాలి. పిచ్చిదానా ఎప్పుడు జోక్లేని రొమాన్స్ అయి ఉంటుంది. అంటే నేను బేసిక్ గా ఇప్పుడు తెలంగాణ అమ్మాయి అని అంటారు కదా. శేఖర్ మాస్టర్ ఉన్నారు, శేఖర్ వైరస్ అని చెప్పేసి చాలా బాగా చేస్తాడు ఆయన. నీలాంటి వెదవల వల్లే కూతుళ్ళు కాపాడుకుని నానా కష్టాలు పడుతుంటా. నార్మల్ గా మీరు తెలంగాణ సాంగ్ వినగానే మీకు ఏమనిపిస్తుంది? ఆయన సగం మంది అలా అంటారు కదా, సగం మంది మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. పిల్లం తప్పి చేస్తే నరకాలే సంపి పడుతూ పాల. నువ్వు సూపర్ రా. నార్మల్ గా నన్ను చూస్తా ఉంటారు కదా వచ్చిన వాళ్ళు, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, పిల్ల బాగా చేస్తుంది అలా నేను చెప్తున్నాను. అలా అంటే కొంచెం అనుకో, చూసే వాళ్ళు చెప్పాలి, నేను చెప్పకూడదు. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు నార్మల్ గా? నా 8th క్లాస్ లో అనుకుంటా. నరికి పడతప్పుడు కాదు, నరికి పడదేం కాలే. సందర్భం బట్టి ఉండాలి, ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు. ఉంటదా కొంచెం? కొంచెం అంటే ఒకవేళ నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే డాన్స్, సో తన స్పీడ్ కి నీ స్పీడ్ కి చాలా బాగుంటదిరా అని చెప్పేవాళ్ళు. నీకు పాదాభి వందనం బ్రో. మంచిగా నడుస్తుంది, ఏం తప్పు చేసిన. నేను పైకి చాలా మేధావులా కనిపించే ఎర్రదోనరా. ఇంతమందికి వాస్తవాలు చెప్పాలో అంతమందికి నేను వాస్తవాలు చెప్తా. ఈ దెబ్బతో మిగతా ఛానల్స్ ని మూసేసుకోవాల్సిందే కదా సార్? మరి నాతో నిజంగా ఒక 1 డే వచ్చి 5 minutes చాలు నాతో మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోతుంది. ఏదైనా చివరి కోరుకుంటే చెప్పు, ఎలాగో నేను లేపైపోతున్నాను కదా. కొంచెమే బుర్ర ఉంది వీళ్ళకి, నాకు అర్థం కావట్లేదు అది. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్. టీవీలో చూడకన్నా నన్ను లైవ్ లో నా పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళే క్లాప్స్ కొడతారు. భ్రష్టురాలు గంగా నల్లి అంటే మన కురాన్ని కలుషితం చేయడానికి పుట్టిన కుటుంబం. ఈ హిట్ అయిన తర్వాత కొంచెం పేరు వచ్చిన తర్వాత కామెంట్స్ అసలు ఈ తలలో అవసరమా మనకి అనిపించింది. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. డీకొచ్చిన తర్వాత చూసుకో, సేమా. ఇది కేవలం వాడి దగ్గర ఉన్న డొక్కు గారి కోసం, ఇంకా బ్యాంక్ లో ఉన్న చిల్లర కోసమే కదా ఇదంతా చేసేది. అందరికి తెలిసిపోయాను, ఇంకా స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి. అవును సార్, యాక్టింగ్ కూడా ఇష్టం. యాక్టింగ్ ట్రై చేసావా ఎప్పుడైనా? ట్రై చేసాను చిన్న చిన్నగా. దానికి కూడా కామెంట్స్ పెట్టారు, ఎందుకు ఎంత ఓవర్ ఎక్సైట్ అవుతున్నాడు ఏంటి ఇప్పుడు అసలు నీకు